స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి ఎంత శాతం బీఆర్ఎస్ పార్టీ సీట్లు వచ్చేందుకు ఆస్కారం ఉంది? అఫ్కోర్స్ స్థానిక సంస్థలకి అసలు వాస్తవానికి పార్టీలకి దూరంగా ఉండాలి, కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఇన్ఫ్యాక్ట్ ఏ రాష్ట్రంలో అయినా సరే పార్టీలు కేటాయించినటువంటి వ్యక్తుల ఈ సపోర్ట్ లేకుండా అయితే కష్టంగా జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో బీసీలకి ఎంతమందిని బీసీలకు సంబంధించిన నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీ బలపరచబోతోంది? దీనికి సంబంధించిన క్లారిటీ ఉందా? బీఆర్ఎస్ పార్టీ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో అగ్రంగా తాంబూలం పెట్టింది, తర్వాత పెద్దపీట వేసింది. తర్వాత మన నల్గొండ జిల్లా ఎగ్జాంపుల్ చెప్తా. నల్గొండ జిల్లాల తర్వాత కోదాడ బొల్ల మల్లయ్య గారికి ఇచ్చినాం, తర్వాత నాగార్జున సాగర్ నోముల భగత్ కుమార్ గారికి ఇచ్చినాం. అంటే ఎంత జనరల్ సీట్ల కూడా మేము బీసీలను, తర్వాత బడుగుల లింగయ్య గారిని రాజ్యసభ చేసినాం. అంటే చూడు మా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే చేయగలుగుతాం. అంటే ఈరోజు బీసీ నినాదం ఎత్తుకుంది ఫస్ట్ కవిత గారు, తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం పెట్టించింది కవిత గారు, తర్వాత మన అసెంబ్లీలో కౌన్సిరామ్ గారి విగ్రహం పెట్టాలనేది కవిత గారు. అంటే ఒకటి అధికారం ఉన్నప్పుడు ఎడిపోయింది. నేను ఆడ ఉండే బయటకు వచ్చిన, ఆడ ఉండి ఈ కుట్రలను చూసి ప్రశ్నించుకుంటూ వచ్చిన, ఆడ ఉండే ప్రశ్నించిన ప్రశ్నిస్తేనే వాళ్ళ కేసులు పెట్టింది కదా. అక్కడ ఉండి ప్రశ్నిస్తేనే కేసులు పెట్టింది, అక్కడ ఉండి ప్రశ్నిస్తేనే కేసులు పెట్టింది, అక్కడ ఉండి ప్రశ్నిస్తేనే కేసులు పెట్టింది, అక్కడ ఉండి ప్రశ్నిస్తేనే ఈ బీసీ నాయకత్వం వహిస్తున్న వాళ్ళందరూ అక్కడ ఉన్న కేసులు పెట్టింది, అక్కడ ఉన్న కేసులు పెట్టింది. సూటిగా ఒక్క మాట్లాడుతా, జోలికి రాలే నువ్వు ఆగు. అయితే ఇంకొకటి అంటే శ్రీనివాస్ రెడ్డి గారు డిబేట్ లో ఉండి మాట్లాడేటువంటి తోటి డిబేట్ వ్యక్తిని నీ జోలికి రాలేదని మాట్లాడొద్దు అని అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇన్ఫాక్ట్ నవీన్ యాదవ్ గారు ఆయన కూడా బీసీ పార్టీ ఓడిపోయినాక బయటకు రాలే, పార్టీ అధికారంలో ఉన్న రోజే బయటకు వచ్చి మీరు చేస్తున్న తప్పు మీరు నియంత్రణ కొనసాగిస్తారని చెప్పిన మీరు పర్మిషన్ ఇస్తే అడుగుతారు. నవీన్ గారు ప్లీజ్ ఒకసారి మీరు అడగండి, దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు సమాధానం విందాం. శ్రీనివాస్ రెడ్డి గారిని నేను ఒక సూటిగా ఏం ప్రశ్న అడుగుతుందంటే, శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతసేపు కవితను, హరీష్ రావును, కేసీఆర్ ను, కేటీఆర్ నే మోస్తుండే కానీ వాళ్ళ టిఆర్ఎస్ పార్టీలో అసలు బీసీలే లేరా? హరీష్ రావు గారికి బాగా పరిజ్ఞానం ఉంది, ఇక్కడికి వెళ్ళాడంటాడు. కేటీఆర్ గారికి పరిజ్ఞానం ఉంది, అక్కడికి వెళ్ళాడంటాడు. కవితమ్మకు పరిజ్ఞానం ఉంది, ఇక్కడికి వెళ్ళారంటాడు. బీసీల గురించి మాట్లాడే అర్హత టిఆర్ఎస్ లో బీసీ నాయకుడే లేదా అని అడుగుతున్నా నేను. ఓకే నవీన్ మంచిగా అడిగినావు. నేను ఆ ప్రశ్న నేను అడగలే. యాంకర్ గారు ఏమడిగారంటే ఇలా క్యూ న్యూస్ లా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా సేపు అయింది, మీరు ఇప్పుడు దానికి సమాధానం చెప్తా అంటే ఎట్లా? నేను ఏమడుగుతున్నానంటే, మీరు ఎప్పుడు డిబేట్కి వచ్చినా ఆ కుటుంబాన్ని చిన్న మాట, మీ పార్టీ పెట్టినప్పుడు పార్టీలో ఉన్న ఫౌండర్స్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా. మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మీరు తల మీద మోస్తూ తప్పులేదు, మీ అధిష్టానం కావచ్చు. ఇవాళ ఉద్యమం చేసినప్పుడు కేటీఆర్ గారు అమెరికా ఒక రాజకీయ శక్తి ఎదిగిన తర్వాత రాజకీయ పార్టీలకు అనేక మంది వస్తుంటారు, పోతుంటారు. జరాగన్నా నవీనన్నా ఇలా భారతీయ జనతా పార్టీలో ఆనాడు అద్వానీ గారు ఉన్నారు, మరి అద్వానీ గారికి ప్రధానమంత్రి ఎందుకు అన్న తర్వాత అంటే మళ్ళీ నువ్వు మళ్ళీ అదే అంటున్నాను నేను. అద్వానీ గారికి ప్రధానమంత్రి ఎందుకు ఇలా పార్టీ బీజేపీ అంటేనే అద్వానీ అంటేనే బీజేపీ. మేము మాది కుటుంబ పార్టీ కాదు, మా మోదీ గారు వాళ్ళ నాన్న ఎమ్మెల్యే గారు, మా బండి సంజయ్ గారు ఎమ్మెల్యే గారు కాదు. మా అన్న మాది సిద్ధాంతంగల పార్టీ, మాది బీసీల పార్టీ, బీసీలో గౌరవిస్తాం అన్నా. నీ కాడికి వస్తే ఒక రూల్, మా కాడికి వస్తే ఒక రూల్. ఎలా భారతీయ జనతా పార్టీ కాదన్నా, మీరు మొత్తం కుటుంబాన్ని వేస్తున్నారు. ఏమంటున్నా అంటే మొయ్యండి, మీకు తప్పలేదు, ఎందుకంటే మీ అధిష్టానం వల్ల రేపు పొద్దున మేము ఉంచుతుందో కూడా పడుతుందో, మీరు మొయ్యండి తప్పలేదు. కానీ బీసీల గురించి మాట్లాడినప్పుడు కూడా కవితమ్మని ఎత్తుకెళ్తారు కదా. శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటి నుంచిగా వాళ్ళని మోసులు పక్కన పెట్టండి. మీరు అధికారంలో రావాలంటే మమ్మల్ని వేయండి, మమ్మల్ని ఎత్తున పెట్టుకోవాలి మీరు. ఎందుకంటే మీకు ఓట్లు వేసేది మేము, అధికారం ఇచ్చింది మేము. శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, బీసీల గురించి మాట్లాడాలంటే ఇంకా మీ నోముల భగత్ ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు. కానీ మీరు మాట్లాడే ప్రతి మాటలో మా కుటుంబ సభ్యుల పేర్లు తప్ప, ఆ కుటుంబ పార్టీ పేరు తప్ప మీతో ఒక్కసారి కూడా మీరు పేరు చేయరు. అంటే నేను ఏమంటే మీరు కూడా కుటుంబానే వస్తారు కదా.
నవీన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. జానయ్య గారు నాది ప్రశ్న ఉంది స్ట్రైట్. మల్లన్న వెనకాలండి నడిపిస్తున్నటువంటి అదృశ్య శక్తి ఏంటి? అంటే ఇంత స్థాయికి తను ఇంత పోరాటానికి ఇంత పెద్ద ఎత్తున తీసుకోవడానికి ఖచ్చితంగా ఏదో అదృశ్య శక్తి ఉండే నడిపిస్తుంది మల్లన్న.